హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు రాఘవరాణి కిచెన్ అండ్ బ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? అందరైతే చాలా బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి డ్రై ఫ్రూట్ ప్లమ్ కేక్ అండి. మరి స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా? క్రిస్మస్ కదా, ఈ క్రిస్మస్కి నేను చేసిన డ్రై ఫ్రూట్ ప్లమ్ కేక్ నేను మీకైతే షేర్ చేయబోతున్నాను. సో ముందుగా అందరికీ కూడా హ్యాపీ అండ్ మెరీ క్రిస్మస్ అండి. సో ఇక్కడ ఈ కేక్ అనేది చాలా సింపుల్గా మనం ఇంట్లో ఈజీగా తయారు చేసేసుకోవచ్చు అండి. ఈ డ్రై ఫ్రూట్స్ అనేటివి మనము ముందుగా సోక్ చేయకుండానే మనము దీన్ని అయితే తయారు చేసేసుకోవచ్చు. సో ఇక్కడ నేను కొంచెం స్పెషల్గా డిఫరెంట్గా అయితే మీకు చూపించబోతున్నాను. ఇక్కడ నేను మైదా కానీ షుగర్ కానీ ఏది వాడట్లేదండి. కాస్త హెల్తీగా ఇక్కడ నేనైతే బెల్లం ఇంకా వీట్ ఫ్లోర్ అయితే యూస్ చేశాను. మరి రెసిపీని అయితే స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. దీనికోసం నేను ముందుగా అయితే ఈ డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకున్నానండి. అంజీర్, వాల్నట్స్, బాదాం, కాజు, రైసిన్స్ అండి. ఇంకా ఇక్కడ నేను వచ్చేసి 3 ఆరెంజెస్ తీసుకున్నానండి జ్యూస్ కోసం. మీరు వీటి బదులు గ్రేప్స్ కూడా తీసుకోవచ్చండి. గ్రేప్ జ్యూస్ మనకి మార్కెట్లో కూడా డైరెక్ట్గా జ్యూస్ అనేది దొరుకుతుందండి రెడీమేడ్లో. లేదంటే మనం ఇంట్లో కూడా తయారు చేసుకుని ఆ జ్యూస్లో అయితే మనం యాడ్ చేసుకోవచ్చు. లేదంటే మనం ఆరెంజెస్ తీసుకుని దాన్ని జ్యూస్ తీసేసి దాన్ని ఫిల్టర్ చేసేసుకుని కూడా తీసుకోవచ్చండి. సో ఇక్కడ నేనైతే ఆరెంజెస్ తీసుకున్నానండి, 3 ఆరెంజెస్. ఈ డ్రై ఫ్రూట్స్ని మనము చిన్నగా ముక్కల కింద కట్ చేసుకోవాలన్నమాట. బాదం, కాజు అన్నీ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. సో ఈ విధంగా కట్ చేసేసుకుంటే కేక్ అనేది మనకి హార్డ్లీ 1 అవర్లో మనకి కేక్ అనేది రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఇంట్లోనే. సింపుల్ ప్రాసెస్, సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి. సో నేను ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా కట్ చేసేసుకుని మరోపక్క బౌల్లో నేను జ్యూస్ అనేది తీసుకున్నాను. 3 ఆరెంజెస్ని స్క్వీజ్ చేసి ఫిల్టర్ చేసి తీసుకున్న జ్యూస్ అండి. సో దీంట్లో నేనైతే ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా నేను ఒక 10 నిమిషాల పాటు వీటిని అయితే పక్కన సోక్ చేసుకుంటున్నాను. నార్మల్గా అయితే ఓవర్ నైట్ లేకపోతే 1 డే మొత్తం సోక్ చేసుకుంటారండి. చాలా బాగుంటుంది అలా చేస్తే కూడా. నేను అది కూడా మీకు రెసిపీ షేర్ చేస్తాను. సో ఇక్కడ నేనైతే బెల్లం తీసుకున్నానండి. మనకి ఇట్లా బెల్లం చిన్న క్యూబ్స్ లాగా ఇట్లా చిన్న పీసెస్ లాగా కూడా అవైలబుల్గా ఉన్నాయండి డిమార్ట్లో. సో ఇక్కడ నేనైతే ఒక 6 ముక్కల బెల్లం అయితే తీసుకున్నానండి. చూస్తున్నారు కదా ఈ చిన్న సైజులో. ఈ విధంగా మనకి పంచదార అంటే తీపికి సరిపడా స్వీట్నెస్కి సరిపడా బెల్లం తీసుకుంటే సరిపోతుంది. ఇవైతే కరుగుతూ ఉంటాయండి. మనం వీటిని అయితే దగ్గరగా కరిగించుకోవాలి కొన్ని వాటర్ యాడ్ చేసుకుని. మరోపక్క మనం ఈ ఫ్లోర్ అనేది రెడీ చేసుకుందాం. ఇక్కడ నేను 1 కప్ వీట్ ఫ్లోర్ తీసుకున్నానండి. ఒక 40 గ్రామ్స్ వరకు నేను కోకో పౌడర్ తీసుకున్నాను. ఇక్కడ నేను ఒక చిన్న స్పూన్ తోటి 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్ తీసుకున్నానండి. తర్వాత 1/2 స్పూన్ బేకింగ్ సోడా తీసుకున్నాను. వీటన్నిటిని కూడా మనం ఇట్లా స్ట్రైనర్లో వేసి మనం వీటిని స్ట్రైనర్లో వేసి ఇట్లా జల్లెడ పట్టాలండి. సో ఏమైనా లమ్స్ ఉంటే కూడా పక్కన ఉండిపోతాయి అన్నమాట. సో పిండి అనేది చక్కగా మిక్స్ అవుతుంది. సో మనకి ఇది క్యారమెల్ కన్సిస్టెన్సీలో వచ్చేసింది కదా. ఇట్లా వచ్చినప్పుడు మనం కాస్త వాటర్ యాడ్ చేసుకుని వీటిని కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత ఇది నార్మల్గా షుగర్ సిరప్ టైప్లో వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ముందుగా జ్యూస్లో నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని దీంట్లోకి అయితే యాడ్ చేసేసుకోవాలండి. యాడ్ చేసుకుని ఒక 20 to 30 సెకండ్స్ ఒక ఫ్లేమ్ ఇలా తగలనిచ్చి ఆపేసుకోవాలన్నమాట. వీటిని పక్కన పెట్టేసుకోవాలి. మరోపక్క దీనికి కావాల్సిన వేరే ఐటమ్స్ని మనం రెడీ చేసుకుందాము. నేను ఇక్కడ చిన్న మిక్సీ జార్ తీసుకుని ఇక్కడ 1 స్పూన్ షుగర్ పౌడర్ అయితే తీసుకున్నానండి. నేను ఇందులో 1 ఇంచు దాల్చిన చెక్క ముక్కలుగా చేసి వేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ నేను ఒక 2 ఇలాచీలు అనేటివి తీసుకుంటున్నానండి, 4 ఇలాచీలు. మరోపక్క నేను 2 లవంగం మొగ్గలు అనేటివి తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ నేను సొంటి అండి, ఇది డ్రై జింజర్. మీ దగ్గర జింజర్ పౌడర్ ఉన్నా
పర్లేదు. సో ఇక్కడ నేను ఒక చిన్న ముక్క సొంటి తీసుకుంటున్నానండి, డ్రై జింజర్. వీటన్నిటి కూడా ఫైన్గా పౌడర్ లాగా చేసేసుకోవాలి. అంటే నేను ఇక్కడ షుగర్ వాడకపోతుండేనండి, ఇవి ఫైన్ పౌడర్ అవ్వడం కోసం నేను ఒక 1 స్పూన్ షుగర్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ నేను ఒక 1/2 స్పూన్ కాఫీ పౌడర్ తీసుకున్నానండి. ఇది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. సో ఇక్కడ నేను ఇంకా ఏ ఎసెన్స్ కూడా యూస్ చేయట్లేదు ఫ్రెండ్స్. సో డైరెక్ట్గా నేను ఈ మసాలాస్ అన్నీ కూడా వేసుకున్నాం కదా, వాటితోటి మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. మనం కాఫీ పౌడర్ యాడ్ చేయడం వల్ల కూడా మంచి కలర్, ఫ్లేవర్ కూడా సూపర్గా అయితే ఉంటుంది. నెక్స్ట్ మనము ముందుగా వేడి చేసుకున్నాం కదండి బెల్లం పాకము, ఇంకా డ్రై ఫ్రూట్స్ జ్యూస్ తోటి. సో వాటిని ఈ పౌడర్లోకి అయితే మనము ట్రాన్స్ఫర్ చేసుకుని చక్కగా కలిపేసుకోవాలి. కాస్త గోరువెచ్చగా అయిన తర్వాత కలుపుకుంటే బాగుంటుందండి. సో నేనైతే చర్చ్కి వెళ్ళాలి అనేసి నైట్ తొందరగా చేసేసాను. ఎందుకంటే హాలిడేస్ లేవు, ఇంకా ఇల్లు అంతా క్లీన్ చేసుకుని అసలు టైమే లేదండి. పొద్దున పని స్టార్ట్ చేస్తే ఈవినింగ్ వరకు కూడా క్లీనింగ్లోనే బిజీగా ఉండే. సో నెక్స్ట్ ఇక్కడ నేనైతే ఒక 1/2 కప్పు పెరుగు అనేది తీసుకున్నాను. మీరు ఈ పెరుగు ప్లేస్లో మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో అంతకన్నా ముందు నేను బటర్ కూడా తీసుకున్నానండి పౌడర్లో డైరెక్ట్గా, నేను చెప్పడం మర్చిపోయాను. సో మనం ఈ పౌడర్ అన్నీ స్ట్రెయిన్ చేసిన తర్వాత నేను 1 కప్పు బటర్ తీసుకున్నానండి, అది హోమ్ మేడ్ బటర్. సో బటర్ ప్లేస్లో మీరు ఆయిల్ కూడా తీసుకోవచ్చు, ఇక్కడ కర్డ్ ప్లేస్లో మీరు మిల్క్ కూడా తీసుకోవచ్చు అండి. సో ఇక్కడ నేనైతే కేక్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం కేక్ బౌల్లో నేనైతే బటర్ వేసి మొత్తము అప్లై చేసేసాను. తర్వాత డస్టింగ్ చేశానండి. బటర్ పేపర్ ఉంటే మీరు డైరెక్ట్గా బటర్ పేపర్ పైన వేసేసుకుని బ్యాటర్ వేసేసుకోవచ్చు. సో బటర్ పేపర్ లేదన్నప్పుడు ఇలా బటర్ తోటి మొత్తము స్ప్రెడ్ చేసుకుని బ్రష్ చేసేసి తర్వాత కాస్త గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ వేసి డస్టింగ్ చేయాలండి. డస్టింగ్ చేసేసి కేక్ బ్యాటర్ అంతా కూడా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. సో ముందుగా మనం ఒక వెజిల్ పెట్టుకుని దాన్ని ప్రీహీట్ చేసుకోవాలండి, ఇవన్నీ చేసుకునే కన్నా ముందు. సో ఈ విధంగా నేను ముందుగానే ఒక వెజిల్ పెట్టుకుని దాన్ని ప్రీహీట్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని ఇలా ట్యాప్ చేసుకోవాలండి. బ్యాటర్ అంతా వేసినాక ఎక్కడైనా ఎయిర్ బబుల్స్ అనేటివి ఉంటే పోతాయి అన్నమాట. సో ఈ విధంగా లైట్గా ట్యాప్ చేయాలండి. ట్యాప్ చేస్తే ఎయిర్ బబుల్స్ అనేటివి వెళ్ళిపోతాయి. సో ఇక్కడ నేను ఆల్రెడీ ప్రీహీట్ చేసుకున్న వెజిల్లోకి నేను ఈ వెజిల్లోకి కేక్ బాల్ అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి. సో ఇప్పుడు మూత పెట్టేసుకుని దీన్ని ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో, తర్వాత మీడియం ఫ్లేమ్లో లేదా సిమ్మర్లో ఒక 30 నుంచి 40 మినిట్స్ 30 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే మంచి పర్ఫెక్ట్ కేక్ అనేది రెడీ అయిపోతుంది. ఒకవేళ మీకు టైం అనేది మీకు తెలియదు, అర్థం కాకపోతే మనము కేక్ అనేది ఒక 30 మినిట్స్ తర్వాత హైలో పెట్టొద్దండి, కంటిన్యూగా మాడిపోతుంది. సో ఫస్ట్ ఒక 10 మినిట్స్ హైలో పెట్టుకుని తర్వాత సిమ్మర్లోనే కుక్ చేసుకోవాలి. మనము ఇక్కడ ఒక టూత్పిక్ తీసుకుని ఈ కేక్లోకి గుచ్చి చూస్తే మనకి క్లియర్గా రావాలండి, తడి అనేది లేకుండా. సో అట్లా వస్తే కనుక కేక్ అనేది మనకి పర్ఫెక్ట్గా కుక్ అయింది అన్నట్టు. సో ఈ విధంగా నేనైతే డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేసుకున్నాను. ఇది కూడా ఆప్షనల్ అండి, మీకు నచ్చితే చేసుకోండి, బాగుంటుంది. సో ఫైనల్గా నాకు కేక్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నేను కేక్ అనేది అన్నీ రెడీ చేసి పెట్టేసి కాస్త పని నుండి బయటికి వెళ్ళాను. మా అమ్మాయి అయితే ఆ క్లిప్పింగ్స్ అనేది వీడియో తీయలేదు, తను చెక్ చేయడం అవన్నీ కూడా కేక్ కుక్ అయిందో లేదో. ఫైనల్గా నేను ఇలా డిమాల్ట్ చేసుకున్నానండి. సో చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కేక్, చాలా బాగా వచ్చిందండి. అసలు టేస్ట్ అయితే సిన్నమన్ స్టిక్స్ టేస్ట్, ఇలైచీ టేస్ట్, ఆ ఫ్లేవర్స్ అనేటివి మనకి జింజర్ ఇవన్నీ కూడా బాగా తగులుతాయి. సో ఈ విధంగా మేమైతే నైట్ సెయింట్ మేరీస్ చర్చ్కి వెళ్ళేసి క్రిస్మస్ మాస్ అటెండ్ అయ్యేసి సో వీఆర్ బ్లెస్డ్ అండి. వచ్చిన తర్వాత మేమైతే ఇలా కేక్ కట్ చేసేసుకుని ఫస్ట్గా అయితే నేనైతే క్రిబ్లో ఒక పీస్ తీసుకెళ్ళి అయితే పెట్టేశానండి జీజస్కి, ఎందుకంటే బర్త్డే జీజస్దే కదా. సో అందుకని నేనైతే ఒక పీస్ ఫస్ట్ అయితే కట్ చేసేసి ఇలా దేవుడి దగ్గర పెట్టేశాను. నెక్స్ట్ ఇలా కట్ చేసుకుని మేమైతే ఎంజాయ్ చేసాం. కేక్ అయితే చాలా డెలిషియస్గా ఉందండి, చాలా హెల్దీ, సూపర్ టేస్టీ అయితే ఉందండి. సో ఇవైతే ఫైనల్గా నేను క్రిస్మస్ రోజు మేము అలా బయటికి వెళ్ళి షాపింగ్ అయితే చేసాము మళ్ళీ సరదాగా. సో అక్కడ మేము దిగిన ఈ ఫొటోస్ అండి. సో ఇవి ఈ క్రిస్మస్ విశేషాలు. మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.